నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అర్చనా నవకోటి, మైండ్ సెట్ కోచ్ ఫర్ ఉమెన్ అండ్ టీన్స్. మీ సెల్ఫ్ బిలీఫ్ మీ జీవిత దిశను కూడా మారుస్తుంది, అదే నిర్ణయిస్తుంది. తెలుసా మీకు ఈ విషయం? మొదట ఈ వీడియో మీ జీవితంలోని ఒక పెద్ద మైలురాయిగా మారాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి చివరి వరకు ఈ వీడియో చూడండి, ఏ మాత్రం స్కిప్ చేయకుండా. మనిషికి దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఏంటో తెలుసా? ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి జీవితో పోలిస్తే మనకు చాలా తక్కువ శారీరక శక్తులు ఉన్నాయి. అవునండి, మనం పక్షిలాగా ఎగరలేం, చేపలాగా ఈదలేం, పులిలాగా గాండ్రించలేం, గద్దలాగా తీవ్రమైన చూపు లేదు. చూడండి ఎంత ఆశ్చర్యమో. కానీ ఒక చిన్న దోమ కాటు కూడా, దానివల్ల కూడా మన ప్రాణం పోయే ప్రమాదం కూడా ఉంది, అంతే కదా? కానీ మనకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఏంటో తెలుసా? ఆలోచించే మరియు నమ్మే శక్తి. మన ఆలోచనలతోటి మన జీవితాన్ని పూర్తిగా మార్చగలం. ఎగ్జాంపుల్, చెస్ గేమ్ మీ అందరికీ తెలిసిందే. చెస్ ఆటలో ఏనుగు, గుర్రం, ఒంటె ఇవన్నీ బలమైనవి, కానీ భటుడు చాలా బలహీనమైనది. అయినా అది కొంచెం కదిలి కొంచెంగా క్రమంగా ఎదిగితే క్వీన్ అవుతుంది. ఆటలో అత్యంత శక్తివంతమైనది క్వీన్. అలాగే మన జీవితం కూడా. మనిషి సాధించిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. మనం ఎగరలేం, విమానాన్ని తయారు చేసాం. ఈదలేం, సబ్మెరీన్ని తయారు చేసాం. మనకు చూపు చాలా తక్కువ, అందుకే టెలిస్కోప్ని తయారు చేసాం. వేగం తక్కువ, సూపర్ కార్లు తయారు చేసాం. మనిషి తన నమ్మకం వల్లే చంద్రుడి మీదకు వెళ్ళారు. ఇందులో ముఖ్యమైన నిజం ఏమిటో తెలుసా? మీ మీద మీరు నమ్మకం పెట్టుకోకపోతే ఎవరు మీ మీద ఏ మాత్రమైనా నమ్మకాన్ని పెట్టుకోరు. ఇది నేను చెప్పడం కాదు, మనకి మహాభారతాల నుంచి, పురాణాల నుంచి వస్తున్న సందేశం ఇది. కురుక్షేత్ర రంగంలో అర్జునుడు అడిగాడట కృష్ణుడిని, ఎవరికి విజయం దక్కదు అని. వెంటనే శ్రీకృష్ణుడు సంశయాత్మ వినశ్యతి అని అన్నారట. అంటే ఎప్పుడూ సందేహంలో ఉండేవాడు నాశనం అవుతాడు అని అర్థం. మనకందరికీ తెలిసిన కథే సుధా చంద్రన్. ఒక గొప్ప నర్తకి. ఒక ప్రమాదంలో ఆమె కాలు కోల్పోయింది. అయినా ఆర్టిఫిషియల్ లెగ్తోటి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా తిరిగి నిలబడింది. మళ్ళీ నృత్యం నేర్చుకుంది. 8 సంవత్సరాలు కష్టపడి సాధన చేసింది. చివరకు కైలాస మానస సరోవరంలో నృత్యం చేసింది. ఇది ఆమె సెల్ఫ్ బిలీఫ్ మాత్రమే వల్ల సాధ్యమయ్యింది. సెల్ఫ్ బిలీఫ్ ఎలా పెరుగుతుంది? దీనికి ఎటువంటి మాయా లేదు. 3 మాటలు మాత్రం గుర్తుంచుకోండి: రిపిటీషన్, ప్రాక్టీస్, కన్సిస్టెన్సీ. మైకేల్ ఫెల్ప్స్ ఉదాహరణ. ఈయన రోజుకు 12 గంటలు ప్రాక్టీస్, వారానికి 100 కిలోమీటర్ల ఈత, 4 సంవత్సరాలు కష్టపడి కంటిన్యూగా సాధన చేశాడు. ఫలితంగా ఒకే ఒలింపిక్స్లో 8 గోల్డ్ మెడల్స్ సాధించాడు. ఇది లక్ ఏ మాత్రం కాదు, రిపిటీషన్ ఫలితమే. ఒక చిన్న ఏనుగు కథ చెప్తాను మీకు, అంటే బిలీఫ్ అనే ట్రాప్లో ఎలా ఉందో. చిన్నప్పుడు గొలుసుతో కట్టిన ఏనుగు మొదట ప్రయత్నం చేస్తుంది గొలుసు తెంచుకోవడానికి, కానీ విఫలమవుతుంది. చివరకు నమ్ముతుంది, నేను చెయ్యలేను, ఈ పని నా వల్ల కాదు అని. పెద్దదైన తర్వాత కూడా అదే నమ్మకంతో ఉంటుంది. అదే మన సమస్య కూడా. ఒక క్రికెట్ని మనం ఉదాహరణగా తీసుకున్నాం అనుకోండి, మీ అందరికీ ఇష్టం కదా ఇది. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ 150 km/h బంతిని సులభంగా కొట్టగలరు. ఎందుకని? వేల సార్లు ప్రాక్టీస్ చేయడం వల్ల. అందుకే వారి సెల్ఫ్ బిలీఫ్ అంత బలంగా ఉంది. చివరిగా నేను చెప్పే సందేశం ఏంటంటే, మనసు ఓడిపోతేనే ఓటమి మనసు గెలుస్తుంది. జీవితంలో ముందుకు వెళ్ళడానికి అత్యంత ముఖ్యమైనది. మీ అందరికీ ఇష్టమైన క్రికెట్ని మనం ఉదాహరణగా తీసుకొస్తే, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ 150 km/h బంతిని వారు సులభంగా ఆడగలరు. ఎందుకు? వేల సార్లు ప్రాక్టీస్ చేశారు కాబట్టి. అందుకే వారి సెల్ఫ్ బిలీఫ్ అంత బలంగా ఉంది. చివరిగా నేను చెప్పేది మీకు ఒక్కటే: మనసు ఓడిపోతేనే ఓటమి, మనసు గెలిస్తేనే విజయం. జీవితంలో ముందుకు వెళ్ళడానికి అత్యంత ముఖ్యమైనది మీ మీద మీరు నమ్మకం పెట్టుకోవడం. మీకు ఈ వీడియో నుండి ఏ విషయం బాగా నచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. యువర్ అర్చనా నవకోటి, మైండ్ సెట్ కోచ్ ఫర్ ఉమెన్ అండ్ టీన్స్. థ్యాంక్ యూ. జై హింద్.